రెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లుగా తెలుస్తుంది. కాసేపట్లో ఆయన హెల్త్కి సంబంధించిన హెల్త్ బులెటిన్ని డాక్టర్స్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పెద్ది కోమాలో ఉన్నారు. రాత్రి సుమారుగా 45 నిమిషాల పాటు గుండె ఆగినట్లుగా కూడా డాక్టర్స్ చెప్పారు అంటూ సమాచారం. అలాగే ఆక్సిజన్, రక్త ప్రసరణ మెదడుకు నిలిచిపోయింది. ఎంఆర్ఐ, ఈఈజీ నివేదికల్లో మెదడు తీవ్రంగా దెబ్బతింది అంటూ తెలుస్తుంది. చికిత్సకు పెద్దగా స్పందించడం లేదు అనే సమాచారం కూడా అందుతుంది. ప్రత్యేక కెమెరాలు ఉంచి అమెరికా వైద్యుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. పెద్ది కోలుకుంటాడంటూ అమెరికా డాక్టర్స్ ముందుగా గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఇలాంటి స్థితి నుంచి పేషెంట్ బ్రతకడం కష్టం అని కూడా డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి టెంపరీగా వెంటిలేటర్ సాయంతో ప్రాణాలు నిలిపిన ఎక్కువ కాలం ఇలా కోమాలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది అని కూడా వైద్యులు చెప్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. డాక్టర్స్ ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన మ్యాసివ్ పల్మనరీ ఎంబోలిజం అనే కండిషన్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముందుగా వరంగల్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించి అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. మెకానికల్ వెంటిలేటర్పై ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయన నాడీ వ్యవస్థ పనితీరు పరిశీలిస్తూ ప్రస్తుతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ పల్మనరీ ఎంబోలిజం అనే కండిషన్ ఖచ్చితంగా చాలా సీరియస్ కండిషన్ అని చెప్పొచ్చు. ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి ఆ ప్రధాన రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడంతో దాని ద్వారా మిగతా ఆర్గాన్స్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్కి ముఖ్యంగా ఆక్సిజన్ సమస్య వస్తుంది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి కండిషన్ కూడా అదే అంటూ తెలుస్తుంది మనకి. ఇప్పటికే ఆయనకు మొదట్లో ఒకసారి గుండె ఆగింది. ఆ సమయంలో సిపిఆర్ చేశారు. అండ్ ఏసీఎల్ఎస్ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ ద్వారా మళ్ళీ ఆయన్ను బ్రతికించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మరొకసారి మనం మొదట్లో చూసాం, ఆయనకి ఇనిషియల్గా హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయిన వెంటనే వరంగల్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ సిపిఆర్ చేశారు. అంటే అప్పటికే గుండె ఆగింది. సిపిఆర్ చేశారు. మళ్ళీ గుండె కొట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ పంపించారు. ఇక్కడ నిన్న మరొకసారి 45 మినిట్స్ పాటు గుండె ఆగిపోయింది అంటూ తెలుస్తుంది. బట్ మళ్ళీ గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. కానీ మెకానికల్ సిస్టమ్స్ మీద ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ బేస్ అయి ఉంది. అంటే మెకానికల్ వెంటిలేటర్ మీద నడుస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. వెంటిలేటర్ కండిషన్ అంటేనే ఊపిరి తీసుకోలేకపోతున్నారు. అంటే ఆయన ఊపిరితిత్తులు స్వయంగా గాలిని తీసుకోలేని నేపథ్యంలో ఒక మెషిన్ ద్వారా గాలిని ఊపిరితిత్తులకు పంపించడం. అంటే ఆయన లంగ్స్ ఇప్పుడు సపోర్ట్ చేయని కండిషన్ కనిపిస్తుంది. అలాగే బ్రెయిన్ కూడా ఫంక్షనింగ్ బెటర్ అవుతుందేమో అని నిన్న ఈవినింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేశారు. మిగతా ఆర్గన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. హార్ట్, లంగ్స్ అవన్నీ కూడా కొంత సపోర్ట్ చేస్తున్నాయి వైద్యానికి. బెటర్ అవుతాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్లో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం, అలాగే గుండె మరొకసారి చాలా నిమిషాల పాటు ఆగిపోవడం, ఇక పూర్తిగా శ్వాస తీసుకోలేని పరిస్థితికి రావడం, ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అండ్ ఎక్కువ సమయం పాటు ఈ ఆక్సిజన్ని తీసుకోలేకపోయినా, అంటే మన లంగ్స్ ప్రాపర్గా ఆక్సిజన్ సప్లైని బ్రెయిన్కి చేయలేకపోయినా బ్రెయిన్ చాలా ఎక్కువగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈఈజీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్లో ఆక్సిజన్ కొరత వల్ల బ్రెయిన్కి ఇంజురీ అయింది, ఎనాక్సిక్ బ్రెయిన్ ఇంజురీ జరిగింది అంటూ ఇప్పటికే డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి న్యూరాలజీ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు ఆయన్ని మానిటర్ చేస్తూ ఉంది. అలాగే ఒక ప్రాపర్ ఆన్లైన్ డేటా షేరింగ్ ద్వారా అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడి నుంచి సీసీ కెమెరాస్ ద్వారా పరిశీలిస్తూ డాక్టర్స్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూ యుఎస్లో ఉన్నటువంటి కొంతమంది ప్రత్యేకమైనటువంటి స్పెషలిస్టులకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి మానిటర్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కొంత
గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి బాగా క్షీణించిందని, స్వయంగా ఇక శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద ఉంచారని, బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా డెవలప్మెంట్ వస్తుందనుకున్నారు, అది రాకపోవడం, మళ్ళీ గుండె కొన్ని నిమిషాల పాటు ఆగిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ఇక కోలుకోవడం కష్టం. ఒకవేళ వెంటిలేటర్ మీద ఇలాగే ఉంచితే ఇదే కండిషన్లో ఒక కైండ్ ఆఫ్ కోమా కండిషన్లోనే ఉండే ఆయన కొన్ని రోజులు సర్వైవ్ అయ్యే అవకాశం ఉందే తప్ప మళ్ళీ తిరిగి పూర్తి స్థాయిలో కోలుకునే అవకాశం లేదు అంటూ డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. యాజ్ వి ఆల్ నో, ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఆయన తిరిగి కోలుకోవాలని చెప్పేసి. మేబీ మరికొద్ది సేపట్లో డాక్టర్స్ ఒక డీటెయిల్స్ని బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది, ప్రాపర్ హెల్త్ బులెటిన్ని బయటకు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. యాజ్ వి ఆల్ నో, ఇన్ లాస్ట్ 48 hours డాక్టర్స్ దీనికి సంబంధించి, ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి పెద్దగా సమాచారాలని బయటికి ఇవ్వలేదు, అఫీషియల్ బులెటిన్స్ ఇవ్వలేదు. బికాజ్ తొందరపడి ఎలాంటి స్పెక్యులేషన్స్కి తావివ్వడం ఇష్టం లేక, ఎందుకంటే ఆయనకు మొదట్లో కొంత గుండెలో సమస్యతో ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యి సిపిఆర్ చేసిన సమయంలో కూడా కొంతమంది తొందరపడి ఆయనకి లేరు అని వార్తలను ప్రసారం చేశారు. సో అలాంటి అన్నెసరీ స్పెక్యులేషన్స్కి మరొకసారి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకి తావు లేకుండా కుటుంబ సభ్యుల్ని, ఆయన అభిమానులు కానీ ఆయన పార్టీ నాయకుల్ని కానీ కంగారు పెట్టడం ఇష్టం లేక అధికారులు చాలా క్లియర్గా చెప్పారు, ప్రాపర్ డెవలప్మెంట్ ఉంటేనే మేము ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తామని. మేబీ మరికొద్ది సమయంలో అధికారులు దీనికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ ఆయన కండిషన్ ఏంటి అనే దానికి సంబంధించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులందరూ అక్కడికి చేరుకున్నారు, హాస్పిటల్కి వెళ్ళడం, కేసీఆర్ స్వయంగా వెళ్ళి వాళ్ళ కుటుంబంతో మాట్లాడడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, ఈవెన్ డాక్టర్స్తో మోర్ దాన్ ½ an hour మాట్లాడారంటూ మనం విన్నాం. ఏదైనా చేయండి, మా పెద్దిని బ్రతికించండి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎక్కడి నుంచైనా స్పెషలిస్టులను పిలిపించండి అని చెప్పి మాట్లాడారు అంటూ మనం విన్నాం. అండ్ యూ కెన్ సీ దోస్ విజువల్స్ ఆల్సో, కేసీఆర్ డాక్టర్స్తో మాట్లాడిన విజువల్స్. ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కనిపిస్తూ ఉంది. అందరు నాయకులు, ఈవెన్ కేటీఆర్, హరీష్ని ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించిన సమాచారాన్ని చేరవేయండి అని చెప్పారని, ఫాలోఅప్ చేయండి అని, ఎలాంటి నెసెసిటీ ఉన్నా సరే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారని కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలో కుటుంబం కూడా కొంత ధైర్యంగానే ఉంది, ఎలాగైనా పార్టీ కానీ నాయకులు కేసీఆర్ కానీ మాకు సపోర్ట్గా ఉన్నారు అని వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక అంతా ఆ డాక్టర్స్, ఆ దేవుడి చేతుల్లోనే ఉంది ఆయన కండిషన్ ఏమవుతుంది అనేది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయన సిచ్యువేషన్లో ఎలాంటి పురోగతి లేదు అని చెప్తున్నారు ఆయన కండిషన్లో. సో మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో డాక్టర్స్ మరొకసారి ప్రాపర్ హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించినట్లుగా తెలుస్తుంది. మరొక కొద్దిసేపట్లో ఒక ప్రాపర్ హెల్త్ బులెటిన్ని కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ కోమాలో ఉన్నారు. రాత్రి సుమారుగా 45 నిమిషాల పాటు గుండె ఆగింది అంటూ తెలుస్తుంది. మెదడుకు ఆక్సిజన్ అండ్ రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోయింది. ఎంఆర్ఐ, ఈఈజీ నివేదికల్లో మెదడు చాలా తీవ్రంగా దెబ్బతింది అంటూ కూడా తెలుస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్సకు స్పందించడం లేదని, ప్రత్యేక కెమెరాల నుంచి అమెరికా వైద్యుల సాయంతో చికిత్సను అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అమెరికా డాక్టర్స్ కూడా పెద్ది కోలుకుంటారనే గ్యారంటీని ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి స్థితి నుంచి అసలు పేషెంట్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడం కష్టం అని కూడా డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు మధు, ఎప్పటికప్పుడు మనకు డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారు. మధు, నైట్ బాగా సీరియస్ కండిషన్లోకి వెళ్ళారని, హార్ట్ కొన్ని నిమిషాల పాటు ఆగిపోయిందని,
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మళ్ళీ రికవర్ అవ్వడం చాలా కష్టం అని కూడా డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పటిలోపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి మధు? వరంగల్లోనే చేయి దాటిపోయింది అనేటువంటిది డాక్టర్లు చెప్తా ఉన్నారు. అక్కడ సిపిఆర్ రిపీటెడ్లీ దాదాపు 45 నిమిషాల సేపు కంటిన్యూ ప్రాసెస్ లో సిపిఆర్ చేశారు. ఆ సిపిఆర్ చేయడంతో కాస్త పల్స్ నమోదు కావడం, కాస్త ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్లు కూడా వెంటనే గుడ్డ లైఫ్ సపోర్ట్ అందించారు. తర్వాత మెడికేషన్ ప్రారంభమైంది. కాస్త పల్స్ నమోదు కావడం, మళ్ళీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ కావడంతో ఈ సిపిఆర్ తర్వాత డాక్టర్లు ఇమ్మీడియట్లీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడడం, కేటీఆర్ హరీష్ రావు అక్కడికి రీచ్ కావడం, వెంటనే యశోద హాస్పిటల్ డాక్టర్స్ కి ప్రిఫర్ చేయడము, ఇక్కడ మాట్లాడడం, సో గ్రీన్ ఛానల్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ దాదాపు చేయి దాటిపోయిందంటే కూడా వరంగల్ హన్మకొండలోని చేయి దాటిపోయినటువంటి సిచ్యువేషన్. ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకొచ్చేటువంటి టైం పీరియడ్, ఆసుపత్రికి వచ్చిన తర్వాత జరిగినటువంటి టైం బీయింగ్ లో 45 మినిట్స్. డాక్టర్లు చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యారు, ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు, మంచి మెడికేషన్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి మంచి వెంటనే రెస్పాన్స్ అయ్యారు వరంగల్ హన్మకొండలో. కానీ అప్పటికే స్ట్రోక్ వల్ల గుండె ఆగిపోవడం, రక్త ప్రసరణ ఆగిపోవడం, ముఖ్యంగా బ్రెయిన్ కి సంబంధించినటువంటి న్యూరో సిస్టమ్ కి అందాల్సినటువంటి ఆక్సిజన్ కానీ బ్లడ్ సప్లికేషన్ కానీ అందకపోవడంతో కోమాలకు వెళ్ళిపోయారు ఆయన. అక్కడ హన్మకొండ వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు అంటే ఇంట్లోనే కుప్పకూలిపోయిన తర్వాత కోమా స్టేజ్ కి వెళ్ళిపోయారు. ఆసుపత్రికి రీచ్ అయ్యేటువంటి టైంలోనే ప్రస్తుతం అదే కండిషన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది అనేటువంటి డాక్టర్లు చెప్తున్నారు. నందు నిన్న డాక్టర్లతో మాట్లాడినటువంటి సమయంలో వాళ్ళు చెప్తా ఉంది, యూకే, యుఎస్ఏ ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లకు సంబంధించిన సూచనలు సలహాలతో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న కండిషన్స్ ని, రిపోర్ట్స్ ని వారికి చేరవేయడం, వాళ్ళు ఇచ్చిన సూచనలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే 48 గంటలు గడిచిన తర్వాత సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇవన్నీ చేయాలని సూచన చేస్తే నిన్న సిటీ స్కాన్ చేశారు, ఎంఆర్ఐ చేశారు. దాంట్లో బ్రెయిన్ యాక్టివిటీ 0 నమోదు కావడం, అంటే ఎలాంటి కదలిక లేకపోవడం, ఎలాంటి యాక్టివిటీ నమోదు కాకపోవడం పైన ఆందోళన చెందారు డాక్టర్లు. కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు. కాకపోతే ఈ రోజు మళ్ళీ ఒకసారి యూకే, యుఎస్ డాక్టర్లు చెప్పినటువంటి విధంగా 48 అవర్స్ ఒకసారి, 72 అవర్స్ ఒకసారి చేయమన్నారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ సిటీ స్కాన్ తర్వాత ఎంఆర్ఐ ఉంటుంది. దీంట్లో కూడా యథావిధిగా సేమ్ యాక్టివిటీ 0 ఉంటే, అంటే ఇలాంటి కదలిక లేకపోవడం, యాక్టివిటీ కొత్తగా నమోదు కాకపోవడం, బాడీ రియాక్ట్ అవ్వట్లేదు, బ్రెయిన్ రియాక్ట్ అవ్వట్లేదు అని తెలిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిపేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి వైద్యులు చెప్తున్నారు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో రికవరీ కావడం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్ అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తున్నారు. చాలా రేర్ కేసులలో 1, 2, 3 సిపిఆర్ లో ఇమీడియట్లీ స్ట్రోక్ వచ్చిన తర్వాత అక్కడికక్కడే ఆసుపత్రికి వచ్చే కంటే ముందు కూడా అక్కడ ఉన్న వాళ్ళు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సిపిఆర్ చేస్తే రికవరీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు యథావిధిగా నార్మల్ లైఫ్ లీడ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. దానికి కూడా కాస్త మెడికేషన్ అవసరం లైఫ్ లాంగ్ అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తున్నారు. అట్లాంటిది ఇంట్లో కుప్పగూలిన పెద్ద సుదర్శన్ రెడ్డి ఆసుపత్రికి రావడం, రోహిణి ఆసుపత్రిలో మళ్ళీ ఒక 45 మినిట్స్ సిపిఆర్ అంటే దాదాపు గంట సేపు బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ కి ఆగిపోయింది. ఆసుపత్రిలో 45 నిమిషాలు, ఇంటి నుంచి ఆసుపత్రికి టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే అఫీషియల్ గా 45 నిమిషాలు అని చెప్తా ఉన్నారు. కానీ దాదాపు గంటకు పైగా ఆయనకు బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ కి ఆగిపోయింది. కాబట్టి చాలా కష్టం ఆయన రికవరీ కావడం అనేటువంటిది, బ్రెయిన్ యాక్టివేట్ కావడం అనేటువంటిది డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక నిజంగానే ఇంత మెడికేషన్ జరుగుతుంది, యూకే, యుఎస్ఏ డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకుంటున్నారు, ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఇంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ బై ఛాన్స్, బై గాడ్ గ్రేస్ ఏదైనా జరిగితే మాత్రం ఒక బిగ్గెస్ట్ మిరాకిల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా తక్కువ పర్సెంటేజ్ 0.001% నమోదయ్యేటువంటి కేసులలో ఈ కేసుగా నిలబడేటువంటి అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కాకపోతే అఫీషియల్ గా కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. హైదరాబాదే కాదు, వరంగల్ నుంచి ఇక్కడికి వరకు ఇంతవరకు బాడీలో 0 యాక్టివిటీ ఉంది. కాళ్ళు, వేలు కదలడం కూడా లేదు అని చెప్తున్నారు. మొన్న కంటి భాగము, చేతి వేళ్ళు కదలాయని చెప్తున్నారు. కానీ అది డాక్టర్లు నమోదు చేయట్లేదు, డాక్టర్లు ధృవీకరించట్లేదు. లేదు, మొదటి నుంచి సేమ్ కండిషన్ అనేటువంటిది నిన్న డాక్టర్లతో మాట్లాడిన తర్వాత నేను స్పష్టంగా డాక్టర్లు చెప్పారు. ఆ కన్వర్జేషన్ కూడా చూపించారు. యూకే, యుఎస్ఏకి సంబంధించినటువంటి డాక్టర్లతో వాళ్ళు చేస్తున్న కన్వర్జేషన్ కూడా దాదాపు అరగంటకు పైగా డాక్టర్ నాతో మాట్లాడారు. చాలా స్పష్టంగా కొన్ని వివరాలు చెప్పారు. కాకపోతే ఇంకా ట్రై చేస్తున్నాము, ఇంకా మేము ఆశ వదులుకోలేదు, వీఆర్ ట్రైయింగ్. ఈ రోజు కూడా మళ్ళీ సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఉంటుంది. దీని తర్వాత వివరాలు పూర్తి స్థాయిలో వివరాలు చెప్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు డాక్టర్ నందు. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కోలుకోవడం చాలా కష్టం అని చెప్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఒక అఫీషియల్ హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన ఈ సమయంలో కోలుకుంటే అది ఖచ్చితంగా మిరాకిల్ అవుతుంది. కోలుకోవాలనే అందరం కోరుకుంటున్నాం అంటూ చాలా తీవ్రమైనటువంటి శ్రమ డాక్టర్స్ కూడా చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. 24 hours మానిటరింగ్, మినిట్ టు మినిట్ మానిటరింగ్ మనకు కనిపిస్తుంది. ఈవెన్ యూఎస్లో ఉన్న డాక్టర్స్తో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉన్నారు ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి, ఇస్తున్న ట్రీట్మెంట్కి సంబంధించి. సో మరికొద్ది సేపట్లో ఆయన హెల్త్ బులెటిన్ అప్డేట్స్ మరొకసారి నేను మీకు అందిస్తాను. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Sastri Balm. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు